సిటీ న్యూస్ కు స్వాగతం. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్పీపీఐ, ఇంటింటి జియో కోఆర్డినేటర్ల సేకరణ, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాలకు అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 55% మంది ఆ విధంగా అనుసంధానం చేసుకోవడంతో రాష్ట్రంలో జిల్లా 3వ స్థానంలో ఉందన్నారు. ఇంకా మిగిలిన వారు కూడా సత్వరమే అనుసంధానం చేసుకునేలా గ్రామ, వార్డు సచివాలయాలలోనే పోస్టల్ శాఖ వారు ప్రత్యేకంగా ఇందుకోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలియజేస్తూ సచివాలయ సిబ్బంది చొరవ చూపాలన్నారు. అలాగే ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటి ఫోటోను, జియో కోఆర్డినేట్లను సేకరించి సంబంధిత యాప్లో అనుసంధానం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 61% పూర్తయిందని, మిగిలిన ఇంటి వివరాలను కూడా త్వరలో సేకరించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బయోమెట్రిక్ హాజరుతో జీతాలు అనుసంధానం అయి ఉన్నందున వారు తప్పనిసరిగా సకాలంలో విధులకు హాజరై బయోమెట్రిక్ వేయాలన్నారు. పెడన మండలం నందమూరులోని వాసవి ఇంజనీరింగ్ కళాశాల నందు కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెడన మండలం నందమూరులోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మండలంలో పరిధిలోని నందమూరు శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. తొలుత కళాశాల ఆవరణలో ఉసిరి చెట్టు కింద విఘ్నేశ్వర పూజ, శివపార్వతుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి కార్తీక మాస విశిష్టతను గూర్చి వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాలు అలరించాయి. అనంతరం బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులు కళాశాల ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. కళాశాల కరస్పాండెంట్ కుమార్ బాబా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోసపాటి బాబా, ప్రిన్సిపల్ బీఆర్ఎస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రాజు, డిప్లొమా ప్రిన్సిపల్ ఎస్వీకే ప్రసాద్, కోఆర్డినేటర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలిసి మాట్లాడుకునేది, భావాలు పంచుకునేది, మంచి చెడులు చెప్పుకునేది ఎక్కడన్నా ఉందా? చంటి పిల్లలు అడుగుతున్నారు, నువ్వేమవ్వాలనుకున్నావంటే సెల్ ఫోన్ అయితే బాగుండు అంటున్నారు. ఎందుకంటే అమ్మా నాన్న చేతులు అవే ఉంటాయి, నాకు అమ్మని పిలిస్తే పలకడు, నాన్న పిలిస్తే పలకడు అని. కనుక అటువంటి పరిస్థితుల్లో కుటుంబ సౌఖ్యం 2, సమాజ అభివృద్ధి 3, 4వది పర్యావరణ స్పృహ, 5వది ప్రపంచ శాంతి. ఈ 5 లేనటువంటి పండగ కానీ సంప్రదాయం కానీ సనాతన ధర్మంలో లేదు. ఐ డోంట్ వాంట్ టు లిమిట్ ఇట్ టు హిందూ అన్న పదం, అది చాలా లిమిటెడ్. సనాతన ధర్మం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఏదైతే అధికారం ఉందో అది. నీకు నచ్చిన దేవుణ్ణి కొలుచుకోవచ్చు. లాస్ట్ 3 years మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీంట్లో లాస్ట్ ఇయర్ మనకి సత్యవాణి గారు, ఇప్పుడు డాక్టర్ అనంతలక్ష్మి గారు ఈ ఇయర్. దీనికి మన ఫ్యాకల్టీ ఎస్ఎస్సి కోఆర్డినేటర్ అనిల్ గారు చాలా కష్టపడి వాళ్ళని ఒప్పించి తీసుకురావటం. ఐ రియల్లీ అప్రిషియేట్ అనిల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ కాలేజ్. నేను జస్ట్ ఓన్లీ ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్ తీసుకుని ఇవ్వడం అనిల్ గారు మాట్లాడి ఒప్పించడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆల్ ది SSC student volunteers and the faculty coordinators of each department for made this day a success to our. ఈడేపల్లిలోని శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈడేపల్లిలోని శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతీయ గ్రంథాలయాల 57వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈడేపల్లిలోని శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ టి పెద్దిరాజు మాట్లాడుతూ గ్రంథాలయాలు మన వ్యవస్థకు సంపదని అన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు గ్రంథాలయాలే దేవాలయాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు, శతకాల పోటీలు జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని కోన వెంకటేశ్వరమ్మ, 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కోన వెంకటేశ్వరమ్మ గారు, అట్లాగే ఈ గ్రంథాలయ సిబ్బంది వీళ్ళందరి సమక్షంలో వివిధ పాఠశాలల నుంచి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శతక సాహిత్య పోటీలు నిర్వహించడం జరిగింది. అట్లాగే రంగవల్లుల పోటీ కూడా నిర్వహించారు. వీళ్ళు పిల్లల్లో ఉన్నటువంటి చక్కటి సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి, అట్లాగే శతక పద్యాలు అంటే మనకి వ్యక్తిత్వ వికాస భాండాగారాలు అవన్నీ కూడా. సో అటువంటివి పిల్లల్లో చిన్నప్పటి నుంచే నెమరు వేస్తే పెద్ద అయిన తర్వాత ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ఆపాదింపజేసుకోవడానికి చాలా దోహదపడుతూ ఉంటాయి. అటువంటి చక్కటి ప్రక్రియను ఎంచుకుని వీరు ఈరోజు ఈ స్కూల్లో పిల్లల్లో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించి అందరూ కూడా చాలా శ్రావ్యంగా చక్కగా విడగొట్టి అర్థాన్ని ఎక్కడ పాడవకుండా చక్కగా పిల్లలందరూ కూడా ఈ పద్యాలు పఠించడం, వాళ్ళని వల్లించడం జరిగింది. మరి ఆవిడ విఠలానురాలు అయినప్పటికీ కూడా ఆవిడ ఓర్పు సహనానికి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాతల సహకారంతో అన్ని స్కూల్స్కి తిరిగి మరి ఆవిడ ఎంతో ఓర్పుగా మరి పిల్లలందరినీ కూడా ఇక్కడ చేసి నిన్న డ్రాయింగ్ పోటీలు పెట్టారు, ఇవాళ క్విజ్ పోటీలు, అలాగే రంగవల్లుల ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయం. వెంకటేశ్వరమ్మ గారిని ముఖ్యంగా మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి మరి డిపో మేనేజర్ గారు అయినటువంటి పెద్దిరాజులు గారు కూడా వచ్చారు. వారు కూడా పిల్లలు పాడే పద్యాలు చూసి తన్మయించిపోయారు. ఎందుకంటే పెద్దిరాజులు గారికి సంగీత సాహిత్యం అంటే ఎక్కువ అభిమానం. ఇవాళ వారు కూడా ఒక ప్రైజు పిల్లలకు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఎల్లుండిచ్చే ప్రైజుల్లో వారిని కూడా కోరుతున్నాను. ఇవాళ ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వివిధ రకాల పోటీలు విద్యార్థులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు 17వ తారీఖు ఆదివారం శతక పద్యాలు, ముగ్గుల పోటీలు, సాయంత్రం క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలకి మొత్తం 50 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. అలాగే శతక పద్యాలకు కూడా 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. సాయంత్రం క్విజ్ పోటీలకు కూడా 100 లోపు పిల్లలు వస్తారని ఆశిస్తున్నాము. అలాగే రేపు వ్యాసరచన పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారందరికీ కూడా 20వ తారీఖు ఉదయం 10 గంటలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. విశ్వదాభిరా నవయుగాల బాట నాళ్ల మాట, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత సిక్కినెనిగీడు చేయరాదు, పొసగ మేలు చేసి పమ్మనడే చాలు, విశ్వదాభిరామ వినురవేమ, అనగననగరాగా మతి శైలుచునుండు, తినగ వేమ తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ. శ్రీ పాండురంగస్వామి ఉత్సవాల సందర్భంగా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పాండురంగస్వామి ఉత్సవాల సందర్భంగా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ పాండురంగస్వామి ఉత్సవాల సందర్భంగా వచ్చు భక్తులకు చిలకలపూడి సెంటర్లోని మదర్ తెరిసా సర్కిల్ వద్ద 3000 మందికి పులిహోర మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత చలంకుర్తి అంబులు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు, మిత్రమండలి సభ్యులు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, లంకిశెట్టి నీరజ, కరెడ్ల సుశీల తదితరులు పాల్గొన్నారు. ఆశయ సాధనలో భాగంగా మరి స్థానిక మచిలీపట్నం చిలకలపూడి సెంటర్లో శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చే యాత్రికుల భక్తులకి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి ఈ రోజున 3000 మందికి పులిహార మరి సాజా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మరి ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారికి అత్యంత ఆప్తులు, ప్రాణ స్నేహితులు
మచిలీపట్నంలో చిలకలపూడిలో ఎవరన్నా ఉన్నారంటే ఆయనే చిలకకుర్తి అంబులు గారు. తర్వాత మా మావయ్య గారైన చలమలచేటి జగన్ గారు. అంబులు గారి పేరు మీద ఈ రోజున ఆయన మరణించినా కూడా మా అందరి హృదయాల్లో ఉన్నారు. అందుకే ఆయన జ్ఞాపకార్థంగా మేము ఇక్కడ ఈ యొక్క పులిహార మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాము అంబులు గారి పేరు మీద. అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాలకి నేను రాధారంగమిత్రం 2 రాష్ట్రాలకు ఉండి అందరినీ నడిపిస్తూ అన్ని కులాలను కలుపుకుని నేను ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాను. మరి ఈ రోజున ఈ యొక్క పులిహార కానీ ఈ యొక్క కార్యక్రమానికి వెంట్రప్రగడ ప్రసాద్ మన రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో రాధారంగమిత్ర మండలి తరపున ఈ రోజున ఈ కార్తీక సమారాధన సంబంధించి మచిలీపట్నం బీచ్కి వచ్చిన వాళ్ళు కానీ ఏరియా ప్రజలు కానీ ఈ రోజున పులిహారాను మంచిగా పంపిణీ చేస్తున్నామండి. ఈ రోజున మన రాధారంగమిత్ర మండలి సభ్యులు అనేక మంది వేలల్లో పాల్గొన్నారు. ఇక్కడ గోపిచంద్ గారు మన తెలుగుదేశం పార్టీ మెయిన్ ఆయన గౌరవ అధ్యక్షులు గోపిచంద్ గారు, ప్లస్ వచ్చి జగన్ గారు, పెద్ద ఆయన గొంగటి మోహన్ రంగ తాలూకా జగన్ గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాం గట్టిగా సక్సెస్ చేశారండి. మా మహిళలందరూ కూడా రాధారంగ మిత్రమండలి సభ్యులు మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ముందు ముందు ప్రోగ్రామ్స్ ఇంకా బలపరిచి ప్రజల్లో తీసుకెళ్తామని, బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా గట్టిగా పనిచేస్తామని, సమాజ సేవకి రాధారంగ మిత్రమండలి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని మేము తెలియజేస్తున్నామండి. ప్రజలందరూ కూడా మాకు దేవుడితో సమానం. ఈరోజు కార్తీక మాస వైభవం మచిలీపట్నంలో ఈ రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో నలుమూలలా వ్యాపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు మహిళలు, యువకులు, అనేక మంది వ్యాపారస్తులు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఇలాగా ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తి రాధారంగ మిత్ర మండలి వాళ్ళు ఏర్పాటు చేయటం అభినందనీయం. ఎవరైతే కార్తీక మాసాలు నిన్న మొన్న హడావుడిగా అన్ని చోట్ల ఉండటం మూలంగా ఈ రోజున అవన్నీ అయిపోయింది హడావుడి. శేషించిన జనానికి ఏదో ఉడతా భక్తిగా కావలసినటువంటివన్నీ ఇచ్చి రాధారంగ మిత్ర మండలి సేవా కార్యక్రమం చేపట్టడం ముమ్మాటికి కూడా అభినందనీయం. రాధా రంగాలకు పేరు తెచ్చే విధంగా మన వాళ్ళంతా కూడా శాంతమూర్తులుగా ఆధ్యాత్మికలో కూడా మారాలి. ఎందుకంటే ఏనాడు మీకు తెలుసో లేదో కానీ వాళ్ళు దౌర్జన్యాలు, దోపిడీలు చేసేటువంటి వ్యక్తులు కాదు. నాకు మా జగన్మోహన్ రావుకి బాగా మిత్రుడు రంగా గారు. అదేవిధంగా పేద ప్రజలకు అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొన్నారే తప్ప మరి దౌర్జన్యకరమైన సంఘటనలు ఎవరూ కూడా వాళ్ళు చేయలే. వాళ్ళకి మచ్చ తేకుండా ఉండాలనే నేటి రాధారంగ మిత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.